శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడోత్సవానికి మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే కూడా మాడా వీధులు మొత్తం కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. మరి భద్రతా పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారని మనతో మాట్లాడడానికి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్రాయుడు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, గరుడోత్సవానికి సంబంధించి ఇప్పటికే భక్తులు లక్షలాది మంది తిరుమలకి చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? గరుడోత్సవానికి సంబంధించి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుపతి నుండి తిరుమలకు వచ్చే అందరు భక్తులకి ట్రాఫిక్ ప్లాన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి దాదాపు 8,000 వెహికల్స్ వరకు తిరుమలలో మనకు ట్రాఫిక్ కలిగించే అవకాశం ఉంది. సో కింద అలిపిరి మరియు జిఎన్సీ దగ్గర మనం ట్రాఫిక్ ప్లాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చే వెహికల్స్ ఆధారంగా తిరుపతిలో కూడా 5 హోల్డింగ్ పాయింట్స్ పెట్టాము. వివిధ డైరెక్షన్స్లో వచ్చే వెహికల్స్ని కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి వైపు నుండి వచ్చే వెహికల్స్ని అక్కడే ఉంచి అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కువ మంది భక్తులు పైకి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా పార్కింగ్ సమస్య అనేది బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి సంబంధించి జరుగుతూ ఉండేది. మరి తిరుమల, తిరుపతిలో కూడా పూర్తిగా పార్కింగ్ అయిపోతే వాళ్ళకి అదనంగా ఆల్టర్నేటివ్ ఏమైనా చేయాలి? ట్రాఫిక్ సపరేట్ ఒక కాంపోనెంట్ పెట్టడం జరిగింది. ట్రాఫిక్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో ఆల్రెడీ ఇప్పటికే సఫిషియంట్ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి విత్ QR కోడ్తో ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ బస్సులు పార్కింగ్ ప్లేస్కి వెళ్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం. సో ఎట్టి ట్రాఫిక్ అంతరాయం రాదు. పైన వెహికల్స్ కూడా ఆల్రెడీ ఇన్ అండ్ అవుట్ వెరిఫై చేస్తూనే మనం వెహికల్స్ అలో చేయడం జరుగుతుంది. 2 వీలర్స్ అలో లేదు. సో తద్వారా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా గరుడోత్సవానికి మొత్తం కూడా మాడవీధుల్లోనే భక్తులందరూ కూడా వేచి ఉండే పరిస్థితి. ఈ సందర్భంగా కొంతమంది చేతివాటం చూపించే అవకాశం ఉంది. దొంగలు కూడా ఈ క్రైమ్ దొంగతనాలు నివారించడానికి కానీ ప్రత్యేక టీంలు కానీ లేదంటే వాటికి సంబంధించి ఏ విధమైన యాక్షన్? క్రైమ్ సంబంధించి సపరేట్ ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్ని పెట్టి దాదాపు 280 మంది ఫోర్స్ని, క్రైమ్ పార్టీస్ని, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఐడి పార్టీస్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే చాలా మందిని ఈ ఐడెంటిఫై చేసి వారిని కిందికి కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. వారిపై కొన్ని కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎట్టి క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇబ్బంది లేదు. తిరుమల, తిరుపతిలో వచ్చే అలిపిరి దగ్గర వచ్చే భక్తులు అన్ని చోట్ల కూడా రద్దీ ఎక్కువ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పూర్తిగా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఉన్న 2,700 కెమెరాస్తో పాటు కమాండ్ కంట్రోల్ నుండి అన్నీ కూడా వీక్షిస్తున్నారు. సపరేట్ ఒక కమాండ్ కంట్రోల్ టీం ద్వారా అన్ని క్రైమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. మొత్తం ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కావచ్చు, గరుడ సేవకు సంబంధించి కావచ్చు, మొత్తం ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం? ఎలాంటి ఫోర్సులు ఉన్నాయి? దాదాపు 5,000 మంది ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. క్రైమ్ పార్టీస్ అయితేనేమి, లా అండ్ ఆర్డర్ అయితేనేమి, సెక్యూరిటీ, విఐపీ సెక్యూరిటీ అయితేనేమి, ఏఆర్ అండ్ ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ దళాలను అన్నింటినీ కూడా ఇక్కడ తరలించడం జరిగింది. అందరితో కూడా ఒక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి భద్రతా ఏర్పాట్లలో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తుల్ని సునాయాసంగా వాళ్ళు గరుడోత్సవానికి వచ్చి భద్రతగా కిందికి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గరుడ సేవకి వెలుపల ఉన్న భక్తుల్ని వాహన సేవను వీక్షించడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ చేస్తున్నారు? వాడికి ఎలాంటి ప్రణాళిక? మాడవీధిలో 4 కార్నర్స్ నుండి కూడా కొంతమంది భక్తుల్ని నాట్ ఓన్లీ ఈ గ్యాలరీస్ నిండిన తర్వాత దాదాపు 2 లక్షల మంది వరకు గ్యాలరీస్లో ఉంటారు. వారితో పాటు మాడవీధుల 4 కార్నర్స్ నుండి కూడా భక్తుల్ని కొంతవరకు తీసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో చెక్ చేసుకొని తీసుకొని వారికి కూడా స్వామివారి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఈ దానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చే భక్తుల కోసం ఏ విధమైన సూచన చేయబోతున్నారు భక్తులకు? గ్యాలరీస్లే కానీ లేదా మాడవీధిలోకి వచ్చే భక్తులు ముఖ్యంగా వారి లగేజ్ని ముందే లగేజ్ కౌంటర్ దగ్గర పెట్టొస్తే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదర్వైజ్ వారు మధ్యలో గ్యారేజెస్లో చెక్ చేసి వాళ్ళ లగేజ్ని మళ్ళీ డిపాజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల కోసం ట్యాగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాగ్ వేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు ఎక్కడైనా తప్పిపోయినా ఇమీడియట్గా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది. సో ముఖ్యంగా అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పడడం జరిగింది. ఇదే చూస్తున్నాం, గరుడ సేవకు సంబంధించి భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 5,000 మంది పోలీసులతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా భక్తులకి, వెలుపల ఉన్న భక్తులకి అదనంగా దర్శనం చేయించడం కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా అదనంగా గరుడోత్సవానికి
సోమవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ సుబ్రాయుడు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.